తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విశాఖ ఎకనామిక్ రీజియన్లోని 51.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వైజాగ్ బేస్ సిటీని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. పెట్టుబడులు పెట్టేలా ప్రముఖ సంస్థలను ఆహ్వానించాలన్నారు. తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డు సృష్టించిన కడప జిల్లా లింగాల మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ పురోగతికి హార్టికల్చర్ గ్రోత్ ఇంజిన్ అవుతుందని 25కు పైగా ఉద్యాన ఉత్పత్తులు సాధించేలా చూడాలన్నారు. 6 నెలల్లో అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 3 ఎకనామిక్ రీజియన్లపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 రీజియన్ల అభివృద్ధికి మార్గదర్శకాలను సూచించారు. తీర ప్రాంత పర్యాటకం, గ్లోబల్ బిజినెస్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, గ్లోబల్ టాలెంట్ ఎలైట్ లివింగ్ అనే 3 పిల్లర్లపై వైజాగ్ బే సిటీ అభివృద్ధి చేయాలన్నారు. బే సిటీలో 3,291 ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యత ఉందని సీఎంకి అధికారులు తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఇప్పటికీ 49 ప్రాజెక్టులు రాగా వీటిలో 18 ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయన్నారు. మరో 12 త్వరలో గ్రౌండ్ కానున్నాయని తెలిపారు. మరో 19 ప్రాజెక్టులు ప్రణాళిక దశలో ఉన్నట్లు చెప్పారు. వచ్చే 3 నెలల్లో 1,00,000 చదరపు అడుగుల్లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, హోటళ్లు, ఐటీ ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. అరకు, పాడేరు, విశాఖను పర్యాటక సర్కిల్గా రూపొందించి ప్రత్యేక ఆకర్షణ తీసుకురావాలన్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉందన్నారు. వెల్నెస్ సెంటర్లకు ప్రత్యేకంగా భూ కేటాయింపులు జరపాలన్నారు. పూర్వోదయ పథకం కింద 40,000 కోట్లు, ప్రైవేటు పెట్టుబడులతో మరో 60,000 కోట్లు ఉద్యానవన రంగానికి ఊతమిస్తాయన్నారు. కడప జిల్లా లింగాల మండలంలో ప్రజలు 7,30,000 రూపాయలు తలసరి ఆదాయం కలిగి ఉండడం హార్టికల్చర్ పంటల సాగు వల్ల కలిగే లాభాలకు నిదర్శనమన్నారు. పారిశ్రామికాభివృద్ధి చెందిన ప్రాంతాల కన్నా తలసరి ఆదాయం అధికంగా ఉండటంపై అధ్యయనం చేయాలన్నారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ మాస్టర్ ప్లాన్లో హార్టికల్చర్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. ఖనిజ సంపద నుంచి హార్టికల్చర్ వరకు, పుణ్యక్షేత్రాల నుంచి పర్యాటక ప్రాంతాల వరకు రాయలసీమకు ఉన్న అనుకూలతలను మార్కెటింగ్ చేసుకోవాలన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఐఐటి వంటి విద్యాసంస్థలు, గోల్డ్, ఐరన్ ఓర్, లైమ్ స్టోన్ వంటి ఖనిజ వనరులు రాయలసీమ అభివృద్ధికి దోహదపడతాయన్నారు. గండికోట, హార్సిలీ హిల్స్, తలకోన వంటి పర్యాటక ప్రాంతాలను ఇంటిగ్రేట్ చేయాలన్నారు. శ్రీసిటీ దేశంలోనే నంబర్ 1 ఇండస్ట్రియల్ పార్కుగా నిలుస్తోందని, ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని రంగాల్లోనూ పెట్టుబడులకు తిరుపతి రీజియన్ అనుకూలమన్నారు. రాష్ట్ర జనాభాలో 32% అమరావతి ఎకనామిక్ రీజియన్లో నివసిస్తున్నారని, భౌగోళికంగా 33% విస్తరించి ఉందని సీఎంకి అధికారులు తెలిపారు. భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉండటం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండటం కలిసొచ్చే అంశమన్నారు. అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో కృష్ణా జిల్లా తలసరి ఆదాయంలో ముందుందన్నారు. జిల్లాల వారీగా రీజియన్ అభివృద్ధి జరిగేలా వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆక్వా, పామాయిల్, కోకో ఉత్పత్తులతో పాటు కొల్లేరు సరస్సును రీజియన్ అభివృద్ధికి వినియోగించుకోవాలని సీఎం సూచించారు. అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి ముసాయిదాపై ప్రజలు, ప్రజాప్రతినిధులు అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. 2 నెలల్లో డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్ సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్లు తమ ప్రాంతాన్ని ఏ రంగాల్లో అభివృద్ధి చేసే అవకాశముందో ప్రణాళికలు తయారు చేయాలన్నారు. అమరావతి, తిరుపతి, విశాఖలో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం ప్రైవేటు భాగస్వామ్యంతో 3 చోట్ల స్పోర్ట్స్ సిటీల అభివృద్ధి జరగాలన్నారు. సూర్యలంక సహా వివిధ ప్రాంతాల్లోని బీచ్ ఫ్రంట్లు అభివృద్ధి చేయాలన్నారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారీకి నిర్దేశించారు. ప్రతి 2 నెలలకు ఒకసారి 3 ఎకనామిక్ రీజియన్లపై సమీక్ష నిర్వహిస్తామని సీఎం అన్నారు.